హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ టీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే ఎన్నికల పర్వం ముగిసింది, లెక్కింపు కూడా పూర్తయింది, ఎన్నికల కోడ్ కూడా ముగిసిన నేపథ్యంలో మరి తెలంగాణలో నిరసనల పర్వం ప్రారంభమైంది. ఇటు గురుకుల అభ్యర్థులు అయితేంది, అదేవిధంగా ఏఈ అభ్యర్థులు అయితేంది, అదేవిధంగా స్టాఫ్ నర్సులు అందరూ కూడా ఒకరు జీతాల కోసం, ఒకరు అపాయింట్మెంట్ల కోసం మరి ముఖ్యమంత్రి ఇంటి ముందు నిరసనలకు దిగిన పరిస్థితిని మనం గమనించవచ్చు. మరోవైపు ప్రభుత్వం ఏర్పడ్డ 6 నెలల్లోనే 2 భారీ స్కామ్లు బయటపడ్డాయి. ఒకటి లిక్కర్ స్కామ్, మరొకటి బియ్యం స్కామ్. దానికి సంబంధించిన 2 టెండర్లను కూడా ఆరోపణలు వెలువడ్డ నేపథ్యంలో 2 టెండర్లను కూడా రద్దు చేయడం ఆ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నట్టుగా కూడా మనం భావించవచ్చు. ఇకపోతే ఏదైతే మరి ఇక్కడ తెలంగాణకు సంబంధించి మరి ఇప్పటి వరకు రూపాయి ఖర్చు చేయమని చెప్పిన రేవంత్ సర్కార్, ఏదైతే మరి పైసలను పొదుపుగా వాడతామని చెప్పిన రేవంత్ సర్కార్ మంత్రులందరికీ కూడా 22 కొత్త ల్యాండ్ క్రూజర్లను తీసుకురావడం మరి ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. నెటిజన్లు విపరీతంగా విమర్శలు చేస్తూ ఉన్నారు. మరి గత ప్రభుత్వానికి సంబంధించి కొనుగోలు చేసినవే వాటిని ఇప్పుడు మంత్రులకు వినియోగిస్తున్నామని అంటే, మరి ఏదైతే రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే మరి బుల్లెట్ ప్రూఫ్ల కోసం అనవసర ఖర్చు చేస్తానని చెప్పి ఆరోపణలు చేసిన నేపథ్యంలో మరి వాటిని ఎందుకు బుల్లెట్ ప్రూఫ్గా తయారు చేయకుండా ఆ ఖర్చును ఎందుకు ఆపలేదని చెప్పి కూడా విపరీతంగా నెటిజన్లు ట్రోల్ చేస్తున్న వైనాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే ఏదైతే ప్రభుత్వానికి నిరసనల సెగ తగులుతూ ఉన్నదో వాటి నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి, అదేవిధంగా ఏవైతే స్కాములు బయటపడుతూ ఉన్నాయో వాటి నుంచి డైవర్షన్ చేసే కార్యక్రమంలో భాగంగా ఇటు ఏదైతే కాళేశ్వరంపై విచారణ కమిషన్కి సంబంధించి కానీ, అదేవిధంగా యాదాద్రికి సంబంధించిన మరి విచారణ కమిషన్కి సంబంధించి కానీ నిన్న రోజున మరి ఇక్కడ ఏదైతే కేసీఆర్కు యాదాద్రి మీద, అదేవిధంగా ఛత్తీస్గఢ్ కరెంటు మీద విచారణ చేస్తున్న జస్టిస్ కమిషన్ నోటీసులు జారీ చేసిందని చెప్పి ఆ తాబేదార్ పత్రికలు పతాక శీర్షికల్లో ప్రకటించి డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్న పరిస్థితి. మరోవైపు చంద్రఘోష్ కమిషన్ ఏదైతే ఉన్నదో అవి మరి అవకతవకలకు పాల్పడితే క్రిమినల్ చర్యలకు వెనకాడబోమని చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే ఇంజనీర్లు మరి వాంగ్మూలాలు వచ్చారో దాన్ని అంతటి కూడా అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని కూడా ఆదేశించిన పరిస్థితికి సంబంధించి వాటిని పతాక శీర్షాలుగా ప్రచురించి ఇక్కడ ఉన్న సమస్యలను మరి డైవర్షన్ చేసే ప్రయత్నంలో భాగంగా తన తాబేదార్ పత్రికలతోటి మళ్ళీ పిఆర్ స్టంట్లు చేస్తున్న వైనాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే ముందుగా తెలంగాణ దినపత్రికలో 6 నెలల్లో 2 భారీ స్కామ్లు, లిక్కర్పై సర్కార్ వెనకడుగు, కుంభకోణం జరిగింది కాబట్టే వెనక్కి, వివరణ ఇవ్వాల్సిందేనని బీఆర్ఎస్ డిమాండ్. ఉత్తమ్ కుమార్ రెడ్డి బియ్యం స్కామ్, జూపల్లి కృష్ణారావు లిక్కర్ స్కామ్. మొదట లేదన్నారు, తర్వాత రద్దు చేశారు. ఎందుకు రద్దు చేసుకుంటున్నారో చెప్పాలన్న క్రిషాంక్. సన్న బియ్యంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెనకడుగు, కొత్త బీర్ల దందాపై జూపల్లి బ్యాక్ టు పెవిలియన్. రెండింటికి ఒకటే కారణం, కుంభకోణాలు జరిగాయంటూ ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో నిలదీయడంతోనే అధికార పార్టీ వెనుకడుగు వేసిందనే ప్రచారం జరుగుతోంది. సన్నబియ్యంపై విపక్షాలు గలమెత్తడంతో తోక ముడిచినట్లుగా అధికార కాంగ్రెస్ ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లుగా ప్రకటించి 1000 కోట్ల రూపాయల స్కామ్ అక్కడితో ఫుల్ స్టాప్ పడిందని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఏదైతే మరి ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి ఇప్పటికే మరి మార్కెట్లో 42 రూపాయలకు లభించే సన్నబియ్యాన్ని 57 రూపాయలకు ఏ విధంగా మరి మీరు తీసుకుంటారని, అదేవిధంగా ఏదైతే మరి ఇక్కడ దొడ్డు బియ్యం నిల్వలు సీఎంఆర్ తీసుకోకుండా ఉన్న నిల్వలు ఏవైతే ఉన్నాయో, అంటే మరి ఎఫ్సిఐ సేకరించని అదనపు వడ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వేలం వేసిర్రు. అవన్నీ మరి మిల్లర్ల దగ్గర నుంచే మరి కొనుగోలు చేయకుండా, అది సేకరించకుండా, తిరిగి వాళ్ళకు విక్రయించకుండా కాగితాల మీదనే లెక్కలు చూపించి మరి క్వింటాల్కు 200 నుంచి 250 రూపాయలు అదనంగా మిల్లర్ల దగ్గర నుంచి వసూలు చేస్తూ ఉన్నారు బలవంతంగా. ఈ స్కామ్కు సంబంధించి పూర్తి స్థాయిలో 1000 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పి ప్రతిపక్షాలు తీవ్రంగా ఆరోపించిన నేపథ్యంలో మరి సన్నబియ్యం టెండర్లను రద్దు చేసిండు మరి ఇక్కడ ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌర సరఫరాల శాఖ నుంచి. అదేవిధంగా మద్యం బ్రాండ్లు కొత్తాటికి తెరలేపింది ప్రభుత్వం అని చెప్పి ప్రతిపక్షాలు తీవ్రంగా ఆరోపించినాయి. కొన్ని ప్రధాన పత్రికలు కూడా వార్తలు ప్రచురించిన నేపథ్యంలో మరి జూపల్లి కృష్ణారావు ప్రెస్ మీట్ పెట్టి మరి మేము కొత్త బ్రాండ్లకు అనుమతి ఇవ్వలేదన్నాడు. ఆ మరుసటి రోజే మళ్ళీ సోంబీర్ వాళ్ళు మాకు తెలంగాణలో అనుమతి వచ్చిందని చెప్పి స్టాక్ ఎక్స్చేంజ్లో నమోదు చేసుకోవడంతో
ఈ కుంభకోణం అనేది బయటకు వచ్చింది. దాంతో జూపల్లి కృష్ణారావు మళ్ళీ వివరణ ఇవ్వక తప్పని పరిస్థితి అయింది. దాంతో భాగంగా ఆయన వచ్చి తనకు తెలియదని అది ఏదైతే బెవరేజ్ కార్పొరేషన్ ఎండి ద్వారా జరిగిందని చెప్పిన పరిస్థితి, అంటే వాళ్ళ సొంత శాఖలోనే ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అని చెప్పి మరి దాన్ని కూడా ఈరోజు ఆ టెండర్లను కూడా రద్దు చేసినట్టుగా తెలిసింది. దాంతో ఏదైతే ప్రతిపక్షాలు ఆరోపించినాయో అందులో 5,000 కోట్ల స్కామ్ అని, ఇందులో 1,000 కోట్ల స్కామ్ అని చెప్పి ఏదైతే ఆరోపణలు చేసినారో ఆరోపణల నేపథ్యంలో మరి వాటిని రద్దు చేయడం కూడా ఇక్కడ చర్చనీయాంశంగా మారిన అంశాన్ని మనం ప్రధానంగా గమనించవచ్చు. అందరికీ శకునం చెప్పేపల్లి తాను పోయి కుడిలో పడ్డట్టుంది. తీర్మాన్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ పరిస్థితి. నలుగురికి నీతులు చెప్పే ఈ అభినవ వేమన ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో డబ్బులు పంచి అడ్డంగా దొరికిపోయాడు. తన యూట్యూబ్లో పొడుగు మాటలు మాట్లాడే తీర్మాన్ మల్లన్న నిజ జీవితంలో మాత్రం అన్ని దోనెంబర్ పనులే చేస్తుండడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి నిన్నటి రోజున ఏదైతే తీన్మార్ మల్లన్నకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 40 లక్షల రూపాయలు ఒక జర్నలిస్ట్కి ఇచ్చిందని చెప్పి ఆ జర్నలిస్టు మరి వాటిని పంచలేదు అని మరి చెప్తున్న పరిస్థితి. ఒకవైపు ఎన్నికల కోసం మరి నల్గొండ నియోజకవర్గానికి సంబంధించిన జర్నలిస్ట్కి ఇచ్చారు. అంటే 30 నియోజకవర్గాలు కలిగిన మరి వరంగల్, నల్గొండ, ఖమ్మం మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క నియోజకవర్గానికి 40 లక్షలు ఇస్తే మరి 30 నియోజకవర్గాలకు ఎంత ఖర్చు పెట్టి ఉంటాడు అనేది తీన్మార్ మల్లన్న అనేది ఒక ప్రశ్న అయితే, రెండోది తీన్మార్ మల్లన్న టీంకు సంబంధించి ఆ 40 లక్షలు కూడా కౌంటింగ్ సంబంధించి మరి అయితే ఫంక్షన్ హాళ్లకు, తిండికి, వాళ్ళన్నిటికీ ఏర్పాట్ల కోసం మేము ఆయనకు అప్పచెప్పినామని చెప్తున్న పరిస్థితి. ఏదేమైనా కూడా 40 లక్షలకు సంబంధించి ఆయనను 2 రోజుల పాటు మరి ఫంక్షన్ హాల్లో నిర్బంధించిండ్రు. అనంతరం మరి మేము తెచ్చిస్తా అని చెప్పడంతో విడిచిపెట్టి చివరకు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లోనే పంచాయతీ చేస్తున్న పరిస్థితి. అక్కడ ఏకంగా పోలీసుల ముందే మరి తీన్మార్ మల్లన్న టీము అతన్ని బెదిరించిండ్రు. ఆయన భార్యను కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి బెదిరించిన పరిస్థితిని మనం గమనించవచ్చు. ఏదేమైనా మరి వీళ్ళు ఒకవేళ కంప్లైంట్ చేసినట్టయితే విచారించి పోలీసులు చర్యలు తీసుకుంటారు. అదొకటి. రెండోది మరి ఎలక్షన్ల పంపిణీకి సంబంధించిన సొమ్ము ఈ రకంగా బహిరంగంగానే ఈ రకంగా మాకు 40 లక్షలు మోసం చేసిందని చెప్తున్నాడంటే మరి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పెద్ద ఎత్తున మరి డబ్బుల పంపిణీ జరిగిందనడానికి ఇది నిదర్శనం. మరోవైపు అంగీలాగు సిద్ధాంతంతో వచ్చిన తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ఈరోజు కేవలం భోజనాల కోసమే 40 లక్షలు పెట్టిండనంటే మరి తన ఎన్నిక కోసం ఎన్ని కోట్లు పెట్టింటాడు అనే విషయాన్ని కూడా ప్రజలు ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉన్నది. మరోవైపు పోలీస్ స్టేషన్లలో ఇప్పటి వరకు బయట ఏదైతే బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడ్డాడో మరి అనధికారికంగా పాల్పడ్డ తీన్మార్ మల్లన్న ఈరోజు ఎమ్మెల్సీ పదవి అధికార పార్టీ ఉండడంతో మరి అధికారికంగానే ఈరోజు సెటిల్మెంట్లు చేసే స్థాయికి ఎదిగింది అనేది విమర్శలు కూడా వినబడతా ఉన్నాయి. మరోవైపు ఏదైతే తన యూట్యూబ్ ఛానల్లో ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద తీవ్ర విమర్శలు కూడా చేయిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఏది ఏమైనా ఒక బ్లాక్ మెయిలర్కు ఇక్కడ అధికారం అప్పచెప్తే ఏ విధంగా ఉంటుంది అనేది దీన్ని బట్టి తెలిసిపోతూ ఉన్నది. మరోవైపు పైసలకు సంబంధించి గుట్టు చప్పుడు కాకుండా మరి దాన్ని తేల్చుకోవాల్సిన తీన్మార్ మల్లన్న టీం దీన్ని బహిరంగంగానే వీడియోలు తీసి ఆ వీడియోలను కూడా రిలీజ్ చేసిర్రు అని అంటే మరి ఎవడేం చేసుకుంటారో చేసుకొని నవ్విపోదురుగాక మాకేటి సిగ్గు అన్నట్టుగా ఉన్నది తీన్మార్ మల్లన్న టీంకు సంబంధించిన పరిస్థితి. ఈ విషయంగా మరి రేవంత్ రెడ్డి కూడా తీన్మార్ మల్లన్న మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక సీఎం ఇంటి ముందు ఆందోళనలు, జీతాలు చెల్లించాలంటూ స్టాఫ్ నర్సులు, న్యాయం చేయాలంటూ గురుకుల అభ్యర్థులు అని చెప్పి మరి ఏకంగా ముఖ్యమంత్రి ఇంటి ముందటనే ఇక్కడ నిరసనలకు దిగిన వైనాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదైతే మరి ఇక్కడ కోడ్ ముగిసిన తర్వాత నిరసనల పర్వం ప్రారంభమైంది. మరి తాము నిరుద్యోగులకు అదేవిధంగా ఉద్యోగాలు ఇచ్చిన వారికి మరి నియామక పత్రాలు ఇచ్చి ఉద్యోగాలు మేమే ఇచ్చినామని గొప్పగా చెప్పుకున్నారు. ఇప్పటి వరకు వాళ్ళకు మాత్రం జీతాలు ఇవ్వని పరిస్థితి. మరోవైపు గురుకుల అభ్యర్థులకు సంబంధించి కూడా అవకతవకలు జరిగినాయని కోర్టు ఆదేశాలు కూడా పాటిస్తలేరని చెప్పి గురుకుల అభ్యర్థులందరూ కూడా ఇంటి ముందర ధర్నాలు చేస్తే, మరోవైపు గాంధీ భవన్ వద్ద మరి ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు కూడా మరి మాకు అపాయింట్మెంట్ ఎప్పుడు ఇస్తారని చెప్పి ధర్నా చేసిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. 6 నెలల్లోనే ఇటు నిరుద్యోగుల నుంచి, ఇటు అభ్యర్థుల నుంచి, ఉద్యోగ అభ్యర్థుల నుంచి, అదేవిధంగా కొత్తగా ఉద్యోగం పొందిన వారి నుంచి కూడా ఈ రకమైన నిరసనలు వ్యక్తం అవుతున్నాయంటే మరి ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉన్నదనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. రేవంత్ రెడ్డిని నమ్మి మోసపోయాం, మహిళా ఆడియో వైరల్ అని చెప్పి నిన్న ఒక మహిళ మరి ఒక నాయకునితో మాట్లాడిన మాటలు అది నిన్న సోషల్ మీడియాలో చెక్కాలు కొడుతున్న పరిస్థితి. ఇకపోతే సారు మా అపాయింట్మెంట్ ఎప్పుడు, గాంధీ భవన్ వద్ద ఏఈ అభ్యర్థుల
ధర్నా నెలలు గడుస్తున్న అపాయింట్మెంట్ ఇవ్వని ప్రభుత్వం అని చెప్పి వీళ్ళందరూ ఏదైతే గురుకుల అభ్యర్థులు అదేవిధంగా స్టాఫ్ నర్సులు సీఎం ఇంటి ముందర ధర్నా చేసిరో ఇక్కడ ఏఈ అభ్యర్థులు మరి గాంధీ భవన్ వద్ద ధర్నా చేసిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. నెలలు గడుస్తున్నా కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు, మేము ఎంపిక అయి ఉన్నాం, మరి మాకు అపాయింట్మెంట్ ఎప్పుడు ఇస్తారని చెప్పి వాళ్ళు నిరసనకు దిగిన అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే మరోవైపు ఇక్కడ మంత్రి పొన్నం 100 కోట్ల స్కామ్ అని చెప్పి ఇక్కడ ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి మరి గత 3-4 రోజుల నుంచి ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. ఎన్టీపీసీ నుంచి ఏదైతే బూడిద తరలిపోతూ ఉన్నదో అది అధిక లోడుతో పోతూ ఉన్నది. ఏదైతే మరి 20-25 టన్నులు పోవాల్సింది 50 టన్నులకు పైగా వెళ్తూ ఉన్నది. అంటే రోజుకు కనీసం 300 లారీలలో 50 లక్షల రూపాయలు రవాణా శాఖ మంత్రికి ముడుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు 100 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పి మన నిన్నటి రోజున ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలను కూడా చూపిస్తామని చెప్తున్న పరిస్థితి. మరోవైపు అధికారులు మరి ఇక్కడ ఏదైతే ప్రోటోకాల్ పాటించకుండా వాళ్ళు ఇష్టాను రీతిలో వ్యవహరిస్తే మేము కూడా రెడ్ డైరీ మెయింటైన్ చేస్తామని చెప్తున్న పరిస్థితి. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో మరి ఇక్కడ లోకేష్ రెడ్ డైరీ మెయింటైన్ చేస్తున్నాను పదే చెప్పి మొన్నటి గెలుపు తర్వాత కూడా రెడ్ డైరీలో పేర్లున్నాయి, వాళ్ళందరి మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పిన నేపథ్యంలో మేము కూడా రెడ్ డైరీ మెయింటైన్ చేస్తున్నామని చెప్పి మరి ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇక్కడ సంచలనంగా మారిన అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. నమస్తే తెలంగాణ విషయానికి వస్తే గాంధీ భవన్ వద్ద ధర్నా చేసిన అంశాన్ని, అదేవిధంగా వేతనాల కోసం మన వేతనాల వెదలు తీర్చేది ఎప్పుడని వీళ్ళది, అదేవిధంగా గురుకుల అభ్యర్థులకు సంబంధించి ఈ 3 ఫోటోలు నిరసనల ఫోటోలు కూడా ప్రధానంగా ప్రచురించింది. ఏదైతే మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మరి అక్కడ నిరసనల సెగ ప్రారంభమైంది. మరి ఇప్పటికే అనేక హామీలు ఇచ్చిండ్రు. మరి ఇక్కడ నిరుద్యోగులకు సంబంధించిన హామీలు ప్రధానంగా ఉన్నాయి. అందులో ఒకవైపు ఉద్యోగాలు ఇచ్చిన వారికి ఇప్పటి వరకు జీతాలు అతిగతి లేదు, మరోవైపు ఉద్యోగాలలో ఎలక్ట్ అయిన వారికి మరి వాళ్లకు ఇంకా నియామక పత్రాలు లేవు, మరోవైపు గురుకుల ఎంపికలో అవకతవకలు జరిగినాయి అనే దాని మీద చర్యలు లేవు. ఇది ప్రారంభం మాత్రమే. రాబోయే రోజుల్లో ఈ నిరసనలు మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నదని చెప్పి పరిశీలకులు చెప్తున్న పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. మంత్రులకు ల్యాండ్ క్రూజర్, అత్యాధునిక మోడల్ కార్లు కేటాయింపు, కొత్తవి కొన్నారా పాతవి ఇచ్చారా, సర్కారు దుబారాపై నెటిజన్ల విసురులు అని చెప్పి ఏదైతే మరి ఆయన ఏదైతే ముఖ్యమంత్రిగా ఎన్నిక ఆయన వెంటనే రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేసిండు. ఏదైతే కేసీఆర్ భద్రత కోసం 22 క్రూజర్లు కొన్నారు, మరి ప్రజాధనం అంతా వృధా అయింది, వాటికి ఇంకా బుల్లెట్ ప్రూఫ్ చేయిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో మరి ఇక్కడ అనవసరంగా ఖర్చు పెడతా ఉన్నారని చెప్పిన రేవంత్ రెడ్డి మరి ఆ బుల్లెట్ ప్రూఫ్ తయారీ ఇప్పటి వరకు కూడా పూర్తి కాలేదు, ఈ మధ్యనే పూర్తయింది. మరి దానికి సంబంధించి నిధులను ఆపేసి ఆ బుల్లెట్ ప్రూఫ్ పనులు ఆపేసి వాటిని వెనుకకు రప్పించాల్సింది పోయి నిపమంతా కేసీఆర్ మీద నెట్టి వీటిని మాత్రం బుల్లెట్ ప్రూఫ్గా తయారు చేయించుకొని తనతో పాటు తన మంత్రులందరికీ కూడా మరి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను సిద్ధం చేయించిండు. అంటే ఏదో ఉన్నది తెలంగాణలో సామెత, మరి ఏదైతే తిట్లు ఒకరికి మరి లాభం ఒకరికి అన్నట్టుగా ఇక్కడ నిపమంతా కేసీఆర్కు, మరి ఇక్కడ సౌకర్యం మాత్రం రేవంత్ రెడ్డి ఆయన మంత్రులకు అన్నట్టుగా ఉన్న అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక 7 తెలంగాణ మండలాలు ఇస్తేనే ప్రమాణం చేశా, నా ఒత్తిడితోనే మోదీ ఆగమేఘాలపై ముంపు మండలాల ఆర్డినెన్స్ తెచ్చారు, లేకపోతే సీఎంగా ప్రమాణం చేయబోయానని చెప్పా. 2014 నాటి విషయాన్ని వెల్లడించిన చంద్రబాబు పురుడి బిడ్డ నుంచి మండలాలు లాగేసిన ప్రధాని టీడీపీ సఖ్యత కోసం తెలంగాణకు అన్యాయం, బాబు నోటి వెంటే అసలు వాస్తవం, మండలాల్ని వెనక్కి తెస్తామంటూ మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ ఇప్పుడు బాబు మాటపై మౌనం అని చెప్పి ఇక్కడ మోదీ బాబు మిలాఖత్ మరోసారి బట్టబోయాలని చెప్పి ఏదైతే మరి నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు ఎన్డీఏ సమావేశం ఎమ్మెల్యేలతోటి సమావేశం ఏర్పాటు చేసి ఆ రోజు 2014లో ముంపు మండలాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ముంపు మండలాలను ఏపీలో కలుపుతేనే ప్రమాణ స్వీకారం చేస్తా అని చెప్పి నేను మోడీకి మరి ఖరాఖండిగా చెప్పడంతో దాని మీద ఆర్డినెన్స్ తెచ్చి కలిపిండు అని చెప్పిండ్రు. మరోవైపు ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరి తాము అధికారంలోకి రాగానే ఆ 7 మండలాలను కూడా తిరిగి తెలంగాణలో కలుపుతామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టింది. ఇప్పుడు ఏదైతే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువే అక్కడ ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు, స్వయంగా ఆయన నోటి నుంచే మరి ముంపు మండలాలను ఇస్తేనే రాజీనామా నేను మరి ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తా అని చెప్పడంతో ఇచ్చిరని చెప్తున్న పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ రేవంత్ రెడ్డి స్పందన ఏ విధంగా ఉంటుంది అనేది మరి ఇక్కడ మనం గమనించాలి. ఒడిశా సీఎంగా మోహన్ మాగి, బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న ఎమ్మెల్యేలు కనకవర్ధన్ సింగ్, ప్రవటి పరిదాలకు డిప్యూటీ హోదా అని చెప్పి మరి ఒడిశా సీఎం ఎవరిని చేస్తారని చెప్పి మరి 25 ఏళ్ళ నవీన్ పట్నాయక్ పాలనకు తెరబడ్డ తర్వాత బీజేపీకి
మరి ముఖ్యమంత్రి అవకాశం ఎవరికి ఇస్తామని చెప్పి మరి తర్జన పర్చలు జరుగుతున్న నేపథ్యంలో చివరగా ఏదైతే మరి ఇక్కడ గిరిజన నేతనే మోహన్ మాగికే ఒడిశా సీఎంగా అవకాశం కల్పించినట్టుగా కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇచ్చింది ఎవరు, రద్దెందుకు? 5 మద్యం కంపెనీలకు ఇచ్చిన అనుమతులపై విచారణ జరపాలి, ఇందుకు బాధ్యులు ఎవరో తేల్చాలి, మంత్రి రాతపూర్వక వివరణ ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ క్రిషాంక్ డిమాండ్ చేసిండు. మరి ఏదైతే మద్యం కంపెనీలకు సంబంధించి తాము మొదటి నుంచి మరి చెప్తా ఉన్నాం, సోమ్ డిస్టిలరీస్ అనే దాని మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. మరి ఇలాంటి మద్యాన్ని తీసుకొచ్చి కల్తీ మద్యాలను మరి తీసుకొచ్చి ఇక్కడ ప్రజల ఆరోగ్యం దెబ్బతీయద్దని చెప్పి మేము పదే పదే మొత్తుకున్నప్పటికీ కూడా ఆగమేఘాల మీద వాటికి అనుమతులు ఇచ్చిండ్రు. ఇప్పుడు వెనక్కి తగ్గిండ్రు. మరి ఇచ్చింది ఎవరు, రద్దెందుకు? 5 కంపెనీలకు ఇచ్చిన అనుమతుల మీద ఖచ్చితంగా విచారణ జరపాలి, దీనికి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మరి బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. ఇక వాస్తు మార్పులు ముమ్మరం, రాష్ట్ర సెక్రటరియట్లో వేగంగా పనులు, ఈశాన్యం గేట్ నుంచి సీఎం రాకపోకలు, వెనుక గేటుకు సమీపంలో దుకాణాలను తొలగించాలని అధికారుల ఆదేశాలని చెప్పి మరి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏవైతే ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయో, అదేవిధంగా ఆగస్టు సంక్షోభం ఏదైతే తన ముందు మరి ఇక్కడ నెలకొని ఉన్నదో, ఆగస్టు సంక్షోభాన్ని గట్టెక్కాలంటే మరి వాస్తులో కొన్ని మార్పులు చేసుకోవాలని చెప్పి వాస్తు నిపుణులు చెప్పిన మరి సూచనలు పాటిస్తూ ఈరోజు ఆయన సెక్రటరియట్లో వాస్తు మార్పుల పనులు మరి ఇక్కడ వేగంగా జరిపిస్తున్న పరిస్థితి. మరోవైపు ఈశాన్యం గేట్ నుంచే సీఎం రాకపోకలు చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా దాని వెనుక దుకాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి కూడా తొలగించాలని చెప్పి కూడా అధికారులు ఆదేశించిన పరిస్థితులను మనం ఇక్కడ గమనించవచ్చు. నీటి ఆరోపణలపై జవాబు ఇవ్వండి, కేంద్రం ఎన్టీఏ బీహార్ సర్కార్లకు సుప్రీం ఆదేశం, అక్రమాల ఆరోపణలతో పరీక్ష పవిత్రతకు భంగం, విద్యార్థుల పిటిషన్లపై విచారణలో ధర్మాసనం, నీట్ కౌన్సిలింగ్పై స్టే ఇచ్చేందుకు నిరాకరణ, విచారణను జూలై 8కి వాయిదా వేసిన బెంచ్ అని చెప్పి నీట్ మీద ఏదైతే ఆరోపణలు వచ్చినాయో దానికి సంబంధించి మరి విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా కోర్టును ఆశ్రయించిండ్రు. అయినప్పటికీ కూడా నీట్ను రద్దు చేయడం మీద మాత్రం నిర్ణయం తీసుకోలేదు, రద్దు చేయం. కానీ దానికి సంబంధించిన ఆరోపణల మీద మరి జవాబు ఇవ్వండి అని చెప్పి ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా బీహార్ ప్రభుత్వాన్ని, అదేవిధంగా ఎన్టీఏ మరి దాన్ని ఏదైతే పరీక్షలు నిర్వహించారో ఆ సంస్థను మరి ఇక్కడ సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. దానికి సంబంధించిన జవాబులు ఇవ్వాలి, అఫిడవిట్లు దాఖలు చేయమని చెప్తున్న పరిస్థితి. మరోవైపు నీటిలో 62 మందికి ఖచ్చితంగా మరి 720కి 720 రావడాన్ని మరి తీవ్రంగా తప్పుపడుతూ ఉన్నాయి ప్రతిపక్షాలు. దానికి సంబంధించి కోర్టులు జోక్యం చేసుకోవాలన్నా కూడా జోక్యం చేసుకునే పరిస్థితులలో మరి నీట్ కౌన్సిలింగ్ యథావిధిగా జరిగే అవకాశం ఉన్నది. ఒకవేళ ఆరోపణల్లో మరి తప్పని తేలితే మాత్రం ఏదైతే మరి ఆ అవకతవకలకు పాల్పడరో వాళ్ళ మీద మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం మాత్రం ఉంటుందనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక పెట్టుబడి సాయం వాయిదా పద్ధతిలో తొలుత 5,000 తర్వాత 2,500 ఇచ్చే యోచనలో సర్కార్, రైతు భరోసా విధి విధానాల ఖరారు మరింత ఆలస్యం, అసెంబ్లీలో చర్చించాకే నిర్ణయిస్తామన్న సీఎం రేవంత్, రైతులకు పెట్టుబడి సాయం ఆలస్యమయ్యే ఛాన్స్, దీంతో పాత పద్ధతిలోనే పంపిణీకి ప్రభుత్వ యోచన, మార్గదర్శకాలపై వ్యవసాయ శాఖకు అందని ఆదేశాలు, సీజన్ ప్రారంభమవడంతో రైతుల ఎదురుచూపులు అని చెప్పి ఏదైతే మరి రైతు బంధును సంబంధించి దాన్ని రైతు భరోసాగా మారుస్తామన్నది ప్రభుత్వం. మరి ఆల్రెడీ ఒక సీజన్ వెళ్ళిపోయింది, మరి రెండో సీజన్ ప్రారంభమైంది. ఈ రెండో సీజన్కి సంబంధించి మరి ఇక్కడ పెట్టుబడి సాయాన్ని మరి ఏదైతే దానికి విధి విధానాలు ఇప్పటివరకు రూపొందించలేదు, అసెంబ్లీలో చర్చించిన తర్వాత ఇస్తామని చెప్తున్నారు. రబీలో ఏ విధంగా అయితే ఇచ్చిండ్రో 5,500 అదే తరహాలో 5,500 ఇస్తాం, విధి విధానాలు ఖరారు తర్వాత మిగతా 2,500 ఇస్తామని చెప్తున్న పరిస్థితి. మరి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మరి రైతు బంధు నుంచి రైతు భరోసా మార్పు ప్రక్రియకు సంబంధించి విధి విధానాలు 6 నెలలు దాటినా కూడా ఇంకా రూపొందించకపోవడం, ఆల్రెడీ ఒక సీజన్కు పైసలు ఇవ్వాల్సి వచ్చినా కూడా రెండో సీజన్ కూడా మరి అధికారులు దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం కూడా మరి ఆల్రెడీ ఇది రికార్డెడ్ అంశం. మీరు 5 ఎకరాలకు ఇస్తారా 10 ఎకరాలకు ఇస్తారా అని చెప్పి మీరు ఒక నిర్ణయం తీసుకున్నట్టయితే వెంటనే అధికారులు దానికి సంబంధించిన మరి చిట్టా తెచ్చిచ్చే అవకాశం ఉంటుంది. మరోవైపు మరి ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వమని ఏమైనా ఆలోచన ఉంటే అది చెప్పినా కూడా దానికి సంబంధించిన అంశాన్ని కూడా అధికారులు క్షణాల్లో మీ ముందే పెట్టే అవకాశం ఉన్నప్పటికీ కూడా దీని మీద మరి తాత్సారం చేస్తున్నారు. అంటే ఈ 2,500 అదనపు భారంగా మారే అవకాశం ఉన్నదని ఒకటి. రెండోది మరి ఏ విధంగా కొర్రీలు పెట్టి మరి లబ్ధిదారుల సంఖ్యను తగ్గించాలనే అంశం కోసం కూడా 2 రకాల ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదనే విషయాన్ని కూడా ఇక్కడ మనం గమనించాలి. ఇక విద్యుత్ ఒప్పందాలపై వివరణ ఇవ్వండి, కేసీఆర్కు లేఖ రాసిన విచారణ కమిషన్
తప్పుడు సమాచారం ఇస్తే కఠిన చర్యలు, 25 లోపు అఫిడవిట్లు సమర్పించాలి, నిర్మాణ సంస్థలను పిలిచి విచారిస్తాం. ఇటు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు మీద, అదేవిధంగా యాదాద్రి మరి పవర్ ప్లాంట్, అదేవిధంగా విద్యుత్, ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ ఒప్పందాల మీద 2 విచారణ జరుపుతూ ఉన్నాయి. 2 జ్యుడిషియల్ కమిషన్లు. మరి జ్యుడిషియల్ కమిషన్లో భాగంగా వాళ్ళు యథావిధిగా వాళ్ళ వ్యవహారం నడుస్తూ ఉంటే, ఇక్కడ ఏదైతే మరి ప్రభుత్వాన్ని నిరసనల నుంచి మరి రక్షించడానికి తాబేదార్ పత్రికలు మాత్రం చాలా పెద్ద ఎత్తున మరి ఇక్కడ వీటిని ప్రచురించిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే కేసీఆర్కు నోటీసులు, కరెంటు కొనుగోలు రికార్డులను చూస్తే మీరే నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది, లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ అని చెప్పి ఏదైతే మరి ఇక్కడ తాబేదార్ పత్రిక ఆంధ్రజ్యోతి ఉన్నదో, ఏదైనా కమిషన్ వేసిందనంటే వాళ్ళు 100 మందిని విచారిస్తారు. దాంట్లో ఆల్రెడీ కేసీఆరే దోషి అయినట్టు, దానికి సంబంధించి నువ్వే బాధ్యత వహించాలన్నట్టు మరి ఇక్కడ ఆంధ్రజ్యోతి ఇక్కడ విచారణ జరిపి మరి ఇక్కడ దోషిని కూడా తేల్చే అవకాశం కూడా ఆయనకే ఇచ్చినట్టయితే, ఆయన పూర్తి స్థాయిలో విచారణ చేసి మరి దోషులను బయటపెట్టిన అవకాశం ఉన్నట్టుగా ఉన్నది. ఈయన రాతలు చూసినట్లయితే కరెంటు కొనుగోలు రికార్డులను చూస్తే మీరే నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. మరి ఇక్కడ ఇంకా విచారణ జరగనే లేదు. ఆ విచారణకు సంబంధించి మరి వాళ్ళు ఏదైతే మరి వివిధ వర్గాల నుంచి సేకరించిన అంశాలను బట్టి కమిషన్ ఒక నిర్ణయానికి వస్తుంది. మరి ఇక్కడ ఆల్రెడీ కొనుగోళ్ల రికార్డులను చూస్తే మీరే నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుందని చెప్పి కమిషన్ వ్యాఖ్యానించినట్టుగా ఇక్కడ ఆంధ్రజ్యోతి తన వార్తలను ప్రచురించింది. ఏదైతే ఇక్కడ మరి భారీ స్కాములు జరిగినాయో 2, ఆ స్కాముల నుంచి మరోవైపు నిరసనలు ఏవైతే వెళ్తున్నాయో ఆ నిరసనల నుంచి మరి ఇక్కడ ప్రజలను తప్పుదో పట్టించే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఆంధ్రజ్యోతి అయితేంది, ఈనాడు అయితేంది ఈ రకమైన వార్తలను ప్రచురించి డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్న అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ప్రధాన పత్రికలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ప్రతిపక్ష పాత్ర పోషించాలి, కానీ ఇక్కడ తాబేదార్ పత్రికలుగా మారినాయి. మరి ఇక్కడ ఏదైతే ప్రజా సమస్యలను లోపల పేజీల్లో వేసి పిఆర్ స్టంట్లను మాత్రం మరి స్క్రిప్టు గవర్నమెంట్ నుంచి ఏ స్క్రిప్ట్ వస్తే ఆ స్క్రిప్ట్ను ఇక్కడ ప్రధానంగా ప్రచురించి డైవర్షన్కు పాల్పడుతున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఏపీ సీఎంగా నేడే బాబు ప్రమాణం. చంద్రబాబు శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న కూటమి ఎమ్మెల్యేలు ఉదయం 11:27 ముఖ్యమంత్రిగా ప్రమాణం. మంత్రివర్గం కూడా గన్నవరం సమీపంలో వేదిక సిద్ధం. విజయవాడకు చేరుకున్న అమిత్ షా, నడ్డా నేడు ప్రధాని రాక. రేపు డిఎస్సి పింఛన్ పెంపు ఫైళ్లపై తొలి సంతకాలు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు ఆమోదం అని చెప్పి మరి ఈ రోజున బాబు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. మరి ముఖ్యమంత్రి, ఏపీ ముఖ్యమంత్రి. అదేవిధంగా అమరావతి ఏపీ రాజధానిగా ఉంటుందని కూడా చెప్పి నిన్నటి రోజున ప్రకటన చేసిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. వీరి ఏదైతే ఎన్డీఏ పక్షంగా వీళ్ళు కూటమి ద్వారా గెలిచారు కాబట్టి మరి ఆయన ప్రమాణ స్వీకారానికి అక్కడ మోదీతో పాటు అమిత్ షా కూడా హాజరవుతున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఏపీ ప్రజలకు మరి ఇక్కడ ఏదైతే కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడడం, అందులో రికార్డు స్థాయిలో 21 మంది ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలవడంతో మరి ఏపీ ప్రజలకు మరి ఇక్కడ కావాల్సిన సౌకర్యాలన్నీ కలుగుతాయనడంలో సందేహం లేదు. ఎందుకంటే చంద్రబాబు ఇప్పుడు ఎన్డీఏలో కీలక వ్యక్తిగా మారిండు. అక్కడ తెలుగు ప్రజలు ఏదైతే ఉన్నారో వాళ్ళు మంచి నిర్ణయం తీసుకునడంతో మరి అక్కడ ఏదైతే ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతుంది. మన తెలంగాణ చూసుకున్నట్టయితే 2 జాతీయ పార్టీలకు సగం ఇచ్చిండ్రు. ఈరోజు కేంద్రంలో తెలంగాణ ఊసే లేదు. మనకు 2 మంత్రి పదవులు ఇచ్చినప్పటికీ కూడా అవి బీజేపీ పార్టీ బలోపేతం కోసం, వాళ్ళ పార్టీ రేపు ఇంత పాగా వేయడం కోసం తప్పితే తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం మాత్రం ఇక్కడ చర్చలే జరగడం లేదు. తెలంగాణకు నిధులు సాధించడం విషయంలో అయితేంది, అదేవిధంగా నీటి వాటాల విషయంలో అయితేంది, అదేవిధంగా గోదావరి జలాలను మరి ఇక్కడ తమిళనాడుకు తరలించకపోవడానికి, కావేరి నదికి అనుసంధానం చేయడానికి కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడంలో ఇటు కాంగ్రెస్ మరి అక్కడ జాతీయ పార్టీ విధానాలనే అనుసరిస్తుంది. అదేవిధంగా మరి ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటాయి కాబట్టి అధికార పార్టీ బీజేపీ ఎంపీలు కూడా అడ్డు చెప్పే అవకాశం లేదు. మరి ఇక్కడ తెలంగాణ గొంతుగా ఇక్కడ పార్లమెంట్లో మొదటిసారిగా మూగమైందనే మనం ఇప్పుడు చెప్పుకోక తప్పని పరిస్థితిని. కాళేశ్వరంపై అబద్ధాలు చెబితే క్రిమినల్ కేసులు, బ్యారేజీల వైఫల్యానికి కారణాలేంటో చెప్పాలని చెప్పి ఇక్కడ కేసీఆర్కి నోటీసులని ఇది, తర్వాత కాళేశ్వరానికి సంబంధించి ఇది, ఇంకా గొర్రెల స్కామ్కు సంబంధించి మరి ఇక్కడ మౌనమే నిందితుల సమాధానం అని ఇందులో, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఛార్జ్షీట్ అని చెప్పి మరి ఏదైతే పూర్తి స్థాయిలో ఆ పత్రిక నిండా కూడా ఆరోపణలు, గత ప్రభుత్వాన్ని మరి ఇక్కడ ఇరికించే ప్రయత్నాలు, అదేవిధంగా ప్రజా సమస్యలను ఇక్కడ గురుకుల టీచర్లు కానీ మరి వీళ్ళందరూ కూడా నిరసనలు వ్యక్తం చేసిన
అంశం ఒక్కటి కూడా ఇక్కడ ప్రచురించలేదు. మరి ఇక్కడ వీళ్ళకు ప్రజా సమస్యలు కనబడతలేవా ఆంధ్రజ్యోతి పత్రిక అనే అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. గురుకుల టీచర్లు ముఖ్యమంత్రి ఇంటి ముందట ధర్నా చేస్తే దానికి చిన్న స్పేస్ ఇవ్వలేదు. మరి ఇక్కడ ఏఈ అభ్యర్థులు గాంధీ భవన్లో ఇక్కడ ధర్నాలు చేస్తే ఇక్కడ స్పేస్ ఇవ్వలేదు. స్టాఫ్ నర్సులు జీతాల కోసం కొట్లాడితే స్పేస్ ఇవ్వలేదు. కానీ ఇక్కడ కేసీఆర్కు నోటీసులను మాత్రం తాటికాయంత అక్షరాలతోటి ప్రచురించింది ఆంధ్రజ్యోతి తాబేదార్ పత్రిక. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి వీళ్ళకు బీఆర్ఎస్ మీద మరి తెలంగాణ మీద ఎంత మంట ఉన్నదనే విషయాన్ని కూడా ఇక్కడ గమనించాలి. ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి అధినేతలకు కానీ మరి ఆ యాజమాన్యాలకు కానీ ఖచ్చితంగా తెలంగాణ విడిపోవడం ఏమాత్రం వాళ్ళకు ఇష్టం లేదు. దాంతో ఇప్పుడు వాళ్ళు ఈ రాక్షసానందం పొందుతూ ఉన్నారు. అందులో భాగంగా ప్రభుత్వానికి మరి ఇక్కడ సపోర్ట్ చేస్తున్నట్టుగానే చేస్తూ ఇక్కడ తెలంగాణ మీద తమ విషం కక్కుతున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే కేసీఆర్కు నోటీసులని మరి ఏదైతే ప్రభుత్వం పంపిన వార్తనే సాక్షి కూడా ప్రధానంగా ప్రచురించిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. పాత పద్ధతిలోనే రైతు భరోసా తొలుత ఎకరానికి 5,000 ప్రభుత్వ యోచన అని చెప్పి మరి 6 నెలలు దాటినా ఇప్పటి వరకు కూడా ఇంకెందుకు మరి విధి విధానాలు ఖరారు కాలేదు. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో రోజు 18 గంటలు పనిచేస్తాడు. ఆ 18 గంటలు సరిపోతలేవట, ఇంకో 2 గంటలు అదనంగా పనిచేస్తా అని చెప్తున్నాడు. మరి అధికారులు మాత్రం 8 గంటలే పనిచేస్తారు. కాబట్టి ఈయన షిఫ్టుల వారీగా అధికారులను కనుక పెట్టుకున్నట్టయితే పనులు త్వరగా అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందో రేవంత్ రెడ్డి ఆ దిశగా ఆలోచన చేయాలి. పార్లమెంట్లో కూడా ఏదైతే సెక్రటరియట్లో కూడా మరి షిఫ్టుల వారీగా పెట్టుకున్నట్టయితే ఈయన 20 గంటలకు అందుబాటులో ఉండాలంటే 2.5 షిఫ్టులు నడవాలి. 8, 16ను ఒక 4 గంటలు ఓటీ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా పనులు త్వరగా అయ్యి ఇంకో 6 నెలల లోపైన ఇక్కడ రైతు భరోసా మీద కానీ మిగతా 6 గ్యారెంటీల మీద కానీ ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇక 24 నుంచి పార్లమెంటు జూలై 3 వరకు కొనసాగనున్న ప్రత్యేక సమావేశాలు. తొలి 2 రోజులు ప్రమాణ స్వీకారం చేయనున్న నూతన ఎంపీలు. లోక్సభ ప్రోటెం స్పీకర్గా కొడికున్నెల సురేష్, సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం స్పీకర్ ఎన్నిక అని చెప్పి 24 నుంచి పార్లమెంటు సమావేశాలు జరుగుతాయి. అదేవిధంగా జూలై 3 వరకు కొనసాగుతాయి ప్రత్యేక సమావేశాలని. దీనికి ప్రోటెం స్పీకర్గా మరి ఎవరైతే సీనియర్ పార్లమెంటేరియన్ ఉన్నాడో కొడికున్నెల సురేష్ అని చెప్పి ఆయనను ప్రోటెం స్పీకర్గా నియమిస్తారు. అదేవిధంగా 543 మంది ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయాలి. కాబట్టి 2 రోజుల పాటు ప్రమాణ స్వీకారానికే టైం గడుస్తుంది. మరి 3వ రోజు నుంచి మరి సమావేశాలు జరుగుతాయని చెప్తున్న పరిస్థితి. రేపు కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి, సంజయ్ బాధ్యతలు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం తర్వాతే బాధ్యతలు చేపట్టనున్న ఏపీ కేంద్ర మంత్రులు అని చెప్పి మరి ఇక్కడ కేంద్ర మంత్రులు అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు మన పదవి బాధ్యతలు స్వీకరిస్తూ ఉన్నారు. అందులో భాగంగా రేపు కేంద్ర మంత్రులుగా మరి కిషన్ రెడ్డిను సంజయ్ బండి సంజయ్ బాధ్యతలు తీసుకుంటున్నారని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ప్రజాపాలన అందిస్తాం, రాజధాని అమరావతి, ఆర్థిక రాజధానిగా విశాఖ. ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో చంద్రబాబు. ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా చంద్రబాబును ప్రతిపాదించిన పవన్ బలపరిచిన పురంధేశ్వరి, ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబును ఆహ్వానించిన గవర్నర్ అని చెప్పి ఇక్కడ ఏపీలో మరి ఆసక్తికర సన్నివేశాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ పురంధేశ్వరికి కానీ చంద్రబాబుకు కానీ ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు. మరి వాళ్ళు ఇప్పటి వరకు కూడా మరి ఉప్పు నిప్పుగా ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి నుంచి మరి ఇక్కడ శత్రువు మిత్రుడు అన్నట్టుగా ఇద్దరికి కూడా జగనే ప్రధాన శత్రువు. కాబట్టి వాళ్ళందరికీ మరి ఇక్కడ ఎన్డీఏ రూపంలో మరి కుటుంబాలు కలిసే అవకాశం లభించింది. ఇప్పుడు వాళ్ళకు మరి ఏదైతే జగన్ రూపంలో వీళ్ళకి కలిసి వచ్చింది, వీళ్ళ కుటుంబం అంతా ఏకమవడానికి ఇక్కడ జగన్ మరి ప్రధానంగా మరి వీళ్ళకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇప్పుడు మరి మరది ఇక్కడ ఏదైతే ముఖ్యమంత్రి మరోవైపు పురంధేశ్వరికి స్పీకర్ పదవి ఇస్తా అని చెప్పి కూడా ఊహాగానాలు వెలువడుతున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే కేసీఆర్కు నోటీసు అని చెప్పి తాటికాయంత అక్షరాలతోటి ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. మరి అదేవిధంగా గురుకుల వాళ్ళు చేసిన ఏదైతే నిరసనలు కానీ సీఎం ఇంటి ముందర నిరసనలు చేస్తే కనీసం మరి ఇక్కడ ఏదైతే అరిచేయి వెడల్పంత ఫోటో కూడా వేయని పరిస్థితులను మనం ఇక్కడ గమనించవచ్చు. ఏపీ మంత్రివర్గంలో 17 మంది కొత్తవారే. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్, 24 మందితో మంత్రుల జాబితా. జనసేన నుంచి 3, భాజపా నుంచి 1 అని చెప్పి ఇక్కడ కొనిదెల పవన్ కళ్యాణ్, నారా లోకేష్, కింజారపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నాదెళ్ల మనోహర్, పొంగూరు నారాయణ, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, నిమ్మల రామనాయుడు, ఎన్ఎండి ఫరూక్, ఆనం రామనారాయణ రెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్,
కొలుసు పార్థసారథి డోలా బాలవీరాం వీరాంజనేయ స్వామి గొట్టిపాటి రవికుమార్ కందుల దుర్గేష్ గుమ్మడి సంధ్యారాణి బీసీ జనార్దన్ రెడ్డి టీజీ భరత్ ఎస్ సవిత వాసంశెట్టి సుభాష్ కొండపల్లి శ్రీనివాస్ మండిపల్లి శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఈ 24 మంది కూడా మంత్రులుగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అందులో భాగంగా జనసేన నుంచి పవన్ కళ్యాణ్తో కలిపి 3 భాజపా నుంచి కూడా ఒకరు ఇక్కడ మరి ప్రభుత్వంలో చేరుతున్న అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే భూముల ధరలపై అధ్యయనం మార్కెట్ విలువ పెంపునకు సన్నాహాలు కసరత్తు ప్రారంభించిన సబ్ రిజిస్ట్రార్లు అని చెప్పి ఏదైతే మరి ఆదాయ మార్గాలను పెంచుకోవడానికి ఏదైతే లోటు బడ్జెట్ ఉన్నదో ఆ లోటు బడ్జెట్ను అధిగమించడానికి అదేవిధంగా మరి 6 గ్యారంటీల అమలు చేయడానికి మరింత బడ్జెట్ అవసరం ఉంటుంది. అదేవిధంగా రుణమాఫీ చేయడానికి కూడా మరింత బడ్జెట్ అవసరం ఉంటుంది. కాబట్టి మరి ఎక్కడ ఏ విధంగా మరి ఇక్కడ ఆదాయాన్ని పెంపు చేసుకోవాలనే అంశంలో భాగంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉన్నాయి. కాబట్టి భూముల ధరలు పెంచితే మీ భూమి ధర పెరిగింది అని చెప్తే ఇక్కడ ప్రజల నుంచి కొంతవరకు వ్యతిరేకత తగ్గుతుంది. తద్వారా మరి ఇక్కడ భూముల ధర పెరిగితే ఆటోమేటిక్గా మరి రిజిస్ట్రేషన్ పర్సెంటేజ్ ఎంత ఉన్నా కూడా మరి ఇక్కడ ఏదైతే భూమి ధర పెరుగుతుందో దానికి అనుగుణంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా ఎక్కువ వసూలు అయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా ఆదాయం పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ నేరుగా రిజిస్ట్రేషన్ మరి పర్సెంటేజ్ పెంచకుండా రిజిస్ట్రేషన్ ఛార్జ్ పెంచకుండా భూముల ధరను పెంచి రిజిస్ట్రేషన్ ఛార్జీల బాధలు మరి జనం నెత్తిన వేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. దీన్నే దొడ్డిదారిన మరి బాధలు అంటారు. దొడ్డిదారిన జనాలను బాధే అంశాలకు తెరలేపింది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక సెలవులకు టాటా, ఇక బడిబాట. నేడు పాఠశాలల పునఃప్రారంభం, విద్యార్థులకు ఘనంగా స్వాగతం పలికేల ఏర్పాట్లు, తొలి రోజే పాఠ్యపుస్తకాలు యూనిఫామ్ల అందజేత అని చెప్పి మరి ఇక్కడ సెలవులు పూర్తయిపోయినాయి. వేసవి సెలవులు ఈ రోజు నుంచే బడిబాట కార్యక్రమం నడుస్తూ ఉన్నది. మరి నేడు పాఠశాల పునఃప్రారంభం సందర్భంగా విద్యార్థులకు ఘన స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారని చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. లోకల్ వార్తల విషయానికి వస్తే ప్రధానంగా ఇదే బడిబాటకు సంబంధించి ఏదైతే మరి ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వార్తను మనం గమనించినట్టయితే మరి బడిబాట కార్యక్రమంలో విద్యార్థులకు అపూర్వ స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేసిందని చెప్తా ఉన్నారు. దీని మీద మరి నమస్తే తెలంగాణ ఏదైతే మరి గ్రామాలలో ఉన్న స్కూళ్ళ పరిస్థితి ఏందని చెప్పి ఇక్కడ పరిశోధనాత్మక కథనం రాసింది. బడుల బంజరు దొడ్ల పోయినేడు పండుగ వాతావరణంలో పునఃప్రారంభమైన సర్కార్ పాఠశాలలు ఏడాది చాలా చోట్ల సమస్యలతో స్వాగతం పలుకుతున్నాయి. వేసవి సెలవులకు టాటా చెబుతూ నేటి నుంచి సర్కారు స్కూళ్ళు రీఓపెన్ కానుండగా అనేక చోట్ల అసౌకర్యాలు రాజ్యం వెళ్తున్నాయి. రేకులున్న చోట పగిలి ఉరిసేందుకు సిద్ధంగా ఉంటే కొన్ని స్లాబులు నెర్రలు వారి పిల్లలు ఊడుతున్నాయి. ఫ్యాన్లు వంకర్లు తిరిగి అక్కడ రాకుండా పోయి తరగతి గదులు వంటశాలలు అధ్వానంగా మారాయి. మూత్రశాలలు మరుగుదొడ్లు నిర్వహణ లేక మూలన పడిపోయాయి. ఎంత వేగిరపడినా అమ్మ ఆదర్శ పాఠశాలలో ఆధునీకరణ పనులు అనుకున్న సమయానికి పనులు పూర్తి కాకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో 14,19,00,00,000తో చేపట్టిన పనుల్లో ఇప్పటివరకు 50% కూడా పూర్తి కాలేకపోయాయి. మరోవైపు ఉపాధ్యాయుల కొరత కూడా కనిపిస్తుందిగా ఇప్పటికే పాఠశాలకు చేరాల్సిన పాఠ్యపుస్తకాలు ఎంఆర్సీ భవనాలకే పరిమితమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలను ఆయా పాఠశాలకు పంపేందుకు తల్లిదండ్రులు జంకాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పి మరి ఒక్కొక్క పాఠశాలలో ఏ విధంగా ఉన్నాయి పరిస్థితులని ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. ఇది కార్ఖానగడ్డ ప్రభుత్వ పాఠశాల ఏదైతే కరీంనగర్ నడిబొడ్డున ఉన్న పాఠశాల వంగిపోయిన ఫ్యాన్ రెక్కలను ఇక్కడ మనం ప్రధానంగా గమనించవచ్చు. ఈ ఫ్యాన్లను చూసినట్టయితే అదేవిధంగా ఇక్కడ కార్ఖానా ప్రభుత్వ పాఠశాల అక్కడనే మరి ఇక్కడ వంటగది ఏ విధంగా ఉన్నది. అదేవిధంగా మరి అశోక్ నగర్లోని ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో మరి ఊడిపోయిన తరగతి గది తలుపులు, మరి తరగతి గది డోర్ పైభాగంలో ప్రమాదకరంగా ఉన్న పెచ్చులు అని చెప్పి అదేవిధంగా అదే ఉర్దూ మీడియం పాఠశాల వెళ్ళేదారిలో ప్రమాదకరంగా బోరు అని చెప్పి ముకురంపూర్లో మరి ఇక్కడ పెచ్చులు ఊడిపోతున్న వైనం. అదేవిధంగా కార్ఖానగడ్డ ప్రభుత్వ పాఠశాలలో ఇక్కడ మూత్రశాలల పరిస్థితి చూడండి. ఇక్కడ మూత్రశాల కింద ఒక పైపు లేదు, ఇవన్నీ కూడా పగిలిపోయి ఉన్న పరిస్థితి. అదేవిధంగా అద్దె భవనంలో కొనసాగుతున్న దుర్గమ్మ గడలోని ఉర్దూ మీడియం పాఠశాల మరి ఈ రకంగా ఉన్నది. ఇక డాక్టర్ స్ట్రీట్లోని బాలికల ఉన్నత పాఠశాల తరగతి గదిలో ఊడిన పైకప్పు అని చెప్పి ఇక్కడ పైకప్పు పూర్తి స్థాయిలో పోయింది. వర్షం పడితే పూర్తిగా నీళ్ళని కూడా పాఠశాలలోకి చేరే పరిస్థితి ఉన్నది. ఇక స్కూల్ ఇలా చదువులు ఇలా జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ గర్ల్స్ హై స్కూల్ వెళ్ళే దారి దుస్థితి ఈ విధంగా ఉన్నది. ఈ రోజు నుంచి ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం అవుతున్న సందర్భంగా కనీసంగా వీటిని మరి వెళ్ళే దారిని కూడా క్లియర్ చేయని పరిస్థితులను
మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ రకమైన మరి సౌకర్యాల మధ్య ఇప్పుడు విద్యార్థులకు ఘన స్వాగతం పలకబోతా ఉన్నది ప్రభుత్వం అనే అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇది పాఠశాలలో నెలకొన్న దుస్థితికి సంబంధించిన అంశాన్ని మనం గమనించవచ్చు. రఘువీర్ సింగ్ మంచి మనసు, జూలపల్లి గ్రంథాలయ నిర్వహణకు సొంత భవనం అప్పగింత. పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్ సింగ్ మంచి మనసును చాటుకున్నారు. జూలపల్లిలో గ్రంథాలయ శాఖ నిర్వహణ కోసం అద్దె భవనం అందుబాటులో లేక పాఠకులు, నిరుద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతుండడంతో చూసి చెల్లించిపోయారు. పక్కా భవనం నిర్మించేదాకా గ్రంథాలయ నిర్వహణకు తన సొంత భవనాన్ని అప్పగిస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. ఈ మేరకు పెద్దపల్లిలో కలెక్టర్ ముజమిల్ ఖాన్ను కలిసి వినతిపత్రం అందజేశారు. జూలపల్లిలో లైబ్రరీ భవన నిర్మాణం కోసం ప్రభుత్వ స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారని చెప్పి ఏదైతే మరి గ్రంథాలయ మాజీ చైర్మన్ రఘువీర్ సింగ్ ఉన్నారో ఆయన స్వగ్రామం జూలపల్లిలో మరి ఏదైతే గ్రంథాలయ నిర్వహణకు సొంత భవనం లేక మరి అక్కడ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, దాంతో అక్కడ గ్రంథాలయం మూసివేసిండ్రు. మరి అన్ని శాఖలకు సంబంధించి ఏదైతే ఇక్కడ సింగిల్ విండో మరి వ్యవసాయ శాఖ, సింగిల్ విండో, గ్రంథాలయం ఒకే భవనంలో నడుస్తుంటే ఆయా శాఖల అధికారులు మరి మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి మరి గ్రంథాలయాన్ని మూసేసిన పరిస్థితి. దాంతో విద్యార్థులు, నిరుద్యోగులు, మరి వివిధ వర్గాల ప్రజలు కూడా గ్రంథాలయం లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితులలో మరి ఇక్కడ తన సొంత భవనాన్ని, కొత్త భవనం నిర్మించే వరకు కూడా నా భవనాన్ని మరి వాడుకొని అని చెప్పి మరి ఇక్కడ కలెక్టర్కి అప్పగించిన పరిస్థితి. ఇక్కడ గ్రంథాలయ చైర్మన్గా చేసిన రోజులు గ్రంథాలయాల అభివృద్ధికి అనేక కృషి చేసిండు ఇక్కడ రఘువీర్ సింగ్. అందులో భాగంగా మరి ఇక్కడ ఏదైతే ఆయన స్వగ్రామంలో గ్రంథాలయ నిర్వహణకు మరి ఇక్కడ నిధులు మంజూరైనప్పటికీ కూడా అక్కడ స్థలం లేక ఇబ్బందులు పడ్డాయి. మరి ప్రభుత్వ స్థలానికి సంబంధించి ఒక చోట నిర్మాణం చేపట్టాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా అప్పటి ప్రతిపక్షాలు కోర్టుకు వెళ్ళి మరి ఆపించిన పరిస్థితి. అదేవిధంగా తన భవనంలో గ్రంథాలయం నిర్వహించడంతో పాటు పక్కా భవనం కోసం స్థలం కేటాయించి మరి ఏదైతే నిధులు ఉన్నాయి కాబట్టి త్వరగా గ్రంథాలయ నిర్మాణం చేయడానికి కూడా సహకరించాలని చెప్పి ఆయన విజ్ఞప్తి చేసిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. మంత్రి ఎంపీఓ సరెండర్. మంత్రి ఎంపీఓ అరీఫ్ హుస్సేన్పై వేటు పడింది. తమను వేధింపులకు గురి చేస్తున్నాడని మండలంలోని కార్యదర్శులు ఇటీవల జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. కాగా జడ్పీ సీఈఓ నరేందర్ విచారణ జరిపి నివేదికను సమర్పించారు. కలెక్టర్ ముజమిల్ ఖాన్ ఎంపీఓను పంచాయతీరాజ్ కమిషనర్కు సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని చెప్పి మంత్రి ఎంపీఓ ఎవరైతే మరి అరీఫ్ హుస్సేన్ ఉన్నాడో ఆయన కార్యదర్శులు అందరి మీద కూడా వేధింపులకు పాల్పడ్డాడు. దాంతో 34 మంది కార్యదర్శులు అందరు కలిసి కూడా మరి కలెక్టర్కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆయన మీద విచారణ జరిపి ఆయనను మరి ఇక్కడ సరెండర్ చేసిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. లేకపోతే ఏదైతే కేశవరామ్ సిమెంట్లకు సంబంధించి మరి ఇక్కడ కాంట్రాక్ట్ కార్మికులు ఉంటారో కాంట్రాక్ట్ కార్మికులకు కూడా వాళ్ళకు గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించడం ఆనవాయితీగా ఉన్నది. అందులో భాగంగా మరి గుర్తింపు సంఘం ఎన్నికల కోసం నోటిఫికేషన్ జారీ చేసిన కేశవరామ్ మరి యాజమాన్యం తిరిగి వాటి ఎన్నికలను నిన్నటి రోజున వాయిదా వేసింది. దానికి సంబంధించి బసంతనగర్ కేశవరామ్ సిమెంట్ కర్మాగారం కాంట్రాక్ట్ కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారి బి డానియల్ ప్రకటించారు. సోమవారం సాయంత్రం కార్మికులతో ఎన్నికల నిర్వహణ సమావేశమై షెడ్యూల్ ప్రకటించిన యాజమాన్యం తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు మంగళవారం ఉదయం ప్రకటించింది. ఇప్పటికే గుర్తింపు సంఘం ఎన్నికల కాల పరిమితి ముగిసిందని, కావాలని వాయిదా వేశారని పర్మనెంట్ యూనియన్ అధ్యక్షుడు భయం మనోహర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు కౌశిక్ హరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల వాయిదాను రద్దు చేయాలని హెచ్ఆర్ వైస్ ప్రెసిడెంట్ పార్థసారథి డిమాండ్ చేశారు. ఇరు వర్గాలతో యాజమాన్యం సుదీర్ఘంగా చర్చించిన యాజమాన్యం స్పందించలేదు. అనంతరం ప్లాంట్ హెడ్ శ్రీనివాసరెడ్డి ఎన్నికలు నిర్వహించాలని కోరగా హెడ్ ఆఫీస్ నుంచి సమాచారం వచ్చే వరకు సాధ్యం కాదని పేర్కొన్నారు. మంగళవారం నామినేషన్లు వేసేందుకు రాజకీయ పార్టీల నాయకులు సిద్ధపడగా ఎన్నికలు వాయిదా పడడంతో కార్మికులు, నాయకులు నిరాశ చెందిందని చెప్పి ఈ కేశవరామ్ కార్మిక సంఘం ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఈ ఎన్నికల వాయిదా వెనుక మరి తీవ్ర స్థాయిలో కుట్ర జరిగినట్టుగా, మరి హైలీ ఇన్ఫ్లుయెన్స్లు జరిగినట్టుగా కూడా మనం ఇక్కడ భావించవచ్చు. ఏదైతే కేశవరామ్ మరి ఇప్పుడు ప్రస్తుత అధ్యక్షుడు ఆయన మీద తీవ్ర ఆరోపణలు వెలువడ్డ నేపథ్యంలో ఆయన పోటీలో
నిలబడతాడా లేదా అని చెప్పి జరుగుతున్న తరుణంలో మరి ఇక్కడ ఏకంగా వాయిదా వేసిరు ఎన్నికలు. మరి ఆల్రెడీ షెడ్యూల్ ప్రకటించిన తర్వాత వాయిదా వేయడంలో మర్మం ఏంటనే విషయాన్ని మరి యాజమాన్యం ఇప్పటి వరకు చెప్పడం లేదు. అంటే దీని వెనుక ఖచ్చితంగా కుట్ర దాగి ఉన్నదనే అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఏదైతే మరి ఇక్కడ పర్మనెంట్ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో పర్మనెంట్ కార్మికులకు అక్కడ అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులకు రెండింటి కూడా గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగుతాయి. మరి పర్మనెంట్ కార్మికుల సంఘం అధ్యక్షునిగా బయ్యం మనోహర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి గెలిచిండు. తర్వాత ఆయన కాంగ్రెస్లో చేరిండు. అయినా కూడా ఆయనకు కాంగ్రెస్లో అసమ్మతి నేతగానే ఆయనకు మరి గుర్తింపు ఉన్నది. ఆయన కాంగ్రెస్ నుంచి గెలిచినప్పటికీ కూడా ఇక్కడ ఉన్న మంత్రితోటి ఆయనకు సఖ్యత లేదనే అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. మరోవైపు కాంట్రాక్ట్ కార్మికుల అధ్యక్షునిగా మంత్రి మరి అనుచరుడు సూర సమ్మయ్య ఉన్నాడు. ఆయన స్థానంలో ఆయనదే పదవీ కాలం ముగిసింది కాబట్టి మళ్ళీ ఇక్కడ ఏదైతే ఎన్నికలు జరిగే అవకాశం ఉండే మరి ఆ ఎన్నికలకు సంబంధించి కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో దానికి మరి ఇక్కడ షెడ్యూల్ వెలువడిన రోజే వాళ్ళు ట్యాంక్ ఎక్కి నిరసన తెలియజేసిన మరి అంశం దీనికి కావాలనే మరి తమ పార్టీ వాళ్ళే ఈ మరి వాళ్ళని రెచ్చగొట్టి ట్యాంక్ ఎక్కించినని కూడా సూరసమ్మయ్య మరి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా కొట్లాడుకుంటే మరి బీఆర్ఎస్ ఆ స్థానాన్ని ఎగిరేసుకుపోయే అవకాశం ఉన్నది. గుర్తింపు సంఘంగా గెలిచే అవకాశం ఉన్నాయి కాబట్టి మరి కావాలని సమస్యలు సద్దుమణిగే వరకు ఇక్కడ ఎన్నికలను వాయిదా వేసినట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇరుపక్షాలను మరి ఇక్కడ కాంప్రమైజ్ చేసిన తర్వాత ఒకరిని నిలబెట్టే అవకాశం వచ్చిన తర్వాత మాత్రమే ఎన్నికలు నిర్వహించడానికి హైలీ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి ఇక్కడ షెడ్యూల్ వెలువడ్డ తర్వాత వాయిదా వేసిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే ప్రభుత్వం ఏ రకంగా మరి అధికార దుర్వినియోగంకి పాల్పడుతూ ఉన్నది, అధికార పార్టీ నేతలు ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనేది మరి ఇక్కడ కేశవరం ఎన్నికల వాయిదాలకు మనం ఇక్కడ చూడవచ్చు. ఈ రకంగా జరుగుతూ ఉన్నది. ఒకవైపు ఏమో వనరుల దోపిడీలు జరుగుతూ ఉన్నాయి, ఒకవైపు ఇసుక యథేచ్ఛగా రవాణా జరుగుతూ ఉన్నది, అదేవిధంగా మట్టి యథేచ్ఛగా రవాణా జరుగుతూ ఉన్నది. కేశరంపల్లి లాంటి గ్రామంలో గుట్టలను తలుచుకోపోతున్నారు, బండలు తలుచుకోపోతూ ఉన్నారు. ఇంత జరుగుతున్న అధికారులు మాత్రం కిమ్మనడం లేదు. మైనింగ్ అధికారులు అయితే అసలు మైనింగ్ శాఖ పెద్దపల్లిలో ఉన్నదా లేదా అనే పరిస్థితి. ఇక నీటిపారుదల శాఖ అధికారులు అయితే మీరు చెరువులను దోసుకుపోండి అని చెప్పి అధికారికంగా మరి వాళ్ళకు పత్రాలు మంజూరు చేస్తూ ఉన్నారు. ఏవైతే అనుమతి లేని లారీలు వస్తున్నాయో ఆ అనుమతి లేని లారీలకు అప్పటికప్పుడు మరి లారీల నెంబర్లు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని అప్పుడే తరలించిన తర్వాత ఎవరైనా ఆర్టీ అధికారులు పట్టుకున్నా, ఎవరైనా స్థానికులు పట్టుకున్నా ఆ తర్వాత అనుమతులు మంజూరు చేస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక్కడ అధికార యంత్రాంగం పూర్తిగా మొద్దునిద్రపోతూ ఉన్నది. జిల్లా పాలనాధికారి మాత్రం వీటిపై దృష్టి సారిస్తలేడనే మరి విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇది ఇలాగే కొనసాగుతుందా లేదంటే మరి పరిపాలన గాడిలో పడుతుందా అనేది చూడాలి. ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.